ఇప్పుడు జెడ్ ఈ జెడ్ ఎంత ఆగ్రహంగా ఉందంటే సమాజం మీద, అవినీతి పరులైనటువంటి అధికారుల మీద, అవినీతి పరులైనటువంటి పాలకుల మీద చాలా అన్రెస్ట్గా ఉంది. ఈ మాట మనం ఎలా చెప్పగలం అని అంటే, ఒకే ఒక మాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అన్నటువంటి ఒకే ఒక మాట, నిరుద్యోగులు బొద్దింకల మాదిరిగా, పరాణజీవుల మాదిరిగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని లాయర్లు వీళ్ళందరూ సొసైటీని పీడించి తింటున్నారనే యాంగిల్లో మాట్లాడారు. దాంతో ఈ సిజేపీ అవతరించింది, సైటరిక్ పొలిటికల్ పార్టీగా అవతరించింది, ఎక్కడ సోషల్ మీడియాలో అవతరించింది. వితిన్ స్పాన్ ఆఫ్ 2 daysలో ఈ బీజేపీ లేదంటే కాంగ్రెస్, ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపు 50-60 సంవత్సరాల పాటు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కాదని చెప్పి సోషల్ మీడియాలో ఫాలోయర్స్ వచ్చారు. దాదాపు 20 మిలియన్లు 2 రోజుల్లోనే మీకు ఇన్స్టాలో వచ్చారు. ఎక్స్లో దాదాపు 3-4 లక్షల మంది ఫాలోయర్స్ వచ్చేసారు. ఇది రికార్డు కదా, ఇది చాలు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల మీద, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద జెన్ జీ ఆగ్రహంగా ఉంది, అసంతృప్తిగా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం చాలు. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు విశ్వగురువు ఎలా అయ్యారు, విశ్వగురువు అని ఎలా చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి లీడర్ ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు అని ఎలా చెప్తున్నారు. ఆయనకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ని బట్టి. మరి అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఇప్పుడు సీజేపీకి కనిపిస్తుంది కదా. మరి సీజేపీ హిట్ అయినట్ట కాదా? రాబోయే రోజుల్లో ఢిల్లీ పీఠాన్ని కదిలించే అవకాశం ఉందా లేదా అనే దానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫాలోయర్స్ కానీ, లేదంటే సోషల్